రైతులకు మేడం అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ పునరుత్థాన దినమున ఈ సాయంకాల సమయంలో మనందరం కలుసుకుని ఇక్కడ ధ్యానించుకునే కృప అనుగ్రహించిన దేవునికి వందనాలు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ దేవుడు కృప చూపించి ప్రోగ్రాం కంటిన్యూ చేయగలిగే కృప అనుగ్రహించినట్టు మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహామును ఏర్పరచుకుని కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి హిత్తీలను, కనానీయులను, అమోరీలను, పెరిజ్జీలను, యబూసీలను, గిర్గాషీలను అని వారి దేశమును అతనికి సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. ప్రేమమడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనాను తండ్రి. దినములు ఎంతో త్వరగా గడిచిపోతున్నాయి తండ్రి. నాయన అప్పుడే 2026 సంవత్సరం నాయన మరి ఈ తేదీని మేము చూడగలిగే భాగ్యం దయచేసావు నాయన. వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనాను తండ్రి. దయమయ నాయన యేసుక్రీస్తు పేతురుతో చెప్పినట్టు సాతాను మిమ్మల్ని గోధుమలను జల్లించినట్లుగా జల్లించినప్పుడు నీ విశ్వాసం కోల్పోవద్దని చెప్పావు తండ్రి. యాకోబు గారి ద్వారా అంతం వరకు సహించిన వాడికి, శోధన సహించిన వాడికి జీవ కిరీటం ఇస్తాను వాగ్దానం చేసావు తండ్రి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలిగిస్తుందని చెప్పావు నా ప్రభువా. ఆయన మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి. ఆనాడు ఏదైనా వనంలో మమ్మల్ని ప్రేమించి నీవు చేసిన ఏర్పాట్లు అన్నింటినీ కూడా కాదనుకుని నాయన అజ్ఞాతిక్రమం చేసి బయటకు గెంటు వేయబడినప్పటికీ వాత్సల్యపూర్ణుడిగా నాయన మళ్ళీ మమ్మల్ని దగ్గర చేర్చుకున్నందుకు వందనాలు. ఈ లెంటన్ డేస్ లో తండ్రి నాయన ఆచార పరంగా కాకుండా తండ్రి చేల్చబడుట, వసంతం అనే 2 అర్థాలు కూడా సరిపోయేటట్టుగా నాయన మాలో మోడువారిన జీవితం నుంచి చిగురు ఉద్భవించే భాగ్యం దయచేయమని. ఇగో తండ్రి నెహెమ్యా గారు బబులోను చెన్నించి వచ్చిన యూదుల కోసం ఎంతో శ్రమపడి వాక్యానుసారమైన జీవితం వారు కలిగించడానికి ఎన్నో శ్రమలు పడుతున్న సందర్భంగా తండ్రి ఈ కాలంలో కూడా నాయన ఎంతో మంది యాజకులు వాక్యం ద్వారా మార్పు తీసుకురావాలని నాయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విని విడిచిపెట్టేవారు ఎక్కువ శాతంగా ఉండటం వల్ల నాయన ఆచరణలో నాయన నేను తిరిగి వచ్చేటప్పటికి విశ్వాసం చూడగలనా అని చెప్పి అన్న ప్రకారం తండ్రి విశ్వాసం అంతకంతకు తగ్గిపోతున్న సందర్భంగా తండ్రి మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నీ కృప చూపించండి. ఆదరించి అంతవరకు మీరే తోడుకొని నడిపించి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా కార్యాంతమని బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, పరిస్థితులన్నింటినీ స్వాధీనించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలండి. ఈ 9వ అధ్యాయం అంతా కూడా నెహెమ్యా గ్రంథంలో గత చరిత్ర అంతా కూడా మళ్ళీ నెహెమ్యా గారు అక్కడ యెజ్రా శాస్త్రి గారి ద్వారా అదే కొంతమంది వారితో పాటు లేవీయుల ద్వారా అక్కడ నిలిచున్నటువంటి ఇశ్రాయేలుకి చెప్పిస్తున్న సందర్భం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదట ధర్మశాస్త్రం మోషే గారి ద్వారా సీనాయి పర్వతం మీద ఇచ్చినప్పుడు విన్నారు, విన్నదాన్ని విడిచిపెట్టేశారు. మళ్ళీ ద్వితీయ ఉపదేశకాండ అంటే 2వసారి ఉపదేశం అనేది జరిగింది. ఆ ద్వితీయ ఉపదేశాన్ని పొందిన వారు కూడా, ఎందుకంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారు ధర్మశాస్త్రం ఎరిగిన వారు కనుక మళ్ళీ ద్వితీయ ఉపదేశం అనేది జరిగింది. కానీ ఎంత దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నా కూడా అది చాలా నిర్లక్ష్యం చేసి ఆ ఉపదేశాన్ని కూడా విడిచిపెట్టి చివరికి బబులోను చెరకు వెళ్ళిపోయేటటువంటి దుస్థితులకు వెళ్ళిపోయి అయినప్పటికీ కరుణా సంపన్నుడైన దేవుడు మళ్ళీ విడిచిపెట్టకుండా కోరేష్ అనే చక్రవర్తి ద్వారా తన కార్యాన్ని సఫలం చేసి మళ్ళీ కనాను దేశానికి ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ ఆ యెరూషలేం గోడలు కట్టించే సందర్భంగా నెహెమ్యా గారు మళ్ళీ తిరిగి చరిత్రను పునరావృతం చేసి పితరులు ఏ రకంగా మార్గం తప్పిపోయారు అనేది మళ్ళీ వారికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
నెహెమ్యా గారు, ఎజ్రా గారు, అదేవిధంగా అక్కడ ఉన్న లేవీయులు కూడా అప్పటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా మార్గం తప్పిపోయారు, వారి పితరులు చేసిన పాపాలను మళ్ళీ తిరిగి తిరిగి ఎలా చేశారనేది వినిపిస్తున్నారు. ఇది మనకేంటి అని అనుకున్నట్టయితే మనం కూడా అదే స్థితిలో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఇక్కడ దగ్గర దగ్గర 34 వచనాలు ఉన్నాయి. దీంట్లో 38 వచనాలు. ఈ 38 వచనాల్లో అనేక వాక్యాలు మనం చదివేటప్పుడు మనం ఎక్కడ తప్పిపోతున్నాము? ఈ ఉపవాస కాలంలో నిజంగా ఇది చాలా యాప్ట్ చాప్టర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉపవాసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆ సహవాసంలో దావీదు మహారాజు అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ కూడా వెల్లడవుతాయి. ఎప్పుడైతే ఆయన సహవాసానికి వెళ్ళామో మోషే లాంటి పరిశుద్ధుడు మరింత గ్లో పొందుకుని కిందకు వచ్చాడు. అదే కనుక పాపం ఉన్న వ్యక్తి ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ రహస్య పాపాలన్నీ వెల్లడై పశ్చాత్తాపడటానికి ఇదిగో నీలో ఈ పాపం ఉందని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఉపవాస కాలంలో వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, విజ్ఞాపనలతో పాటు ఎక్కువగా దేవునితో సహవాసం చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ఉపవాస ఫలితం మనకి దక్కుతుంది. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూస్తే ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఈ తల మీద ధూళి పోసుకోవటం, ఉపవాస దినాన గోనిపట్ట కట్టుకోవటం అనేది ఆదికాండం దగ్గర నుంచి కూడా మొదలైంది. ఆదికాండంలో 37వ అధ్యాయం 34వ వచనంలో ప్రారంభమైంది ఇది. ఎప్పుడంటే బెన్యామీనుకు లేడు అని తెలిసినప్పుడు యాకోబు దుఃఖపడి గోనిపట్టు కట్టుకుని తనకు కోల్పోయినటువంటి బెన్యామీన్ నేను కోల్పోయానని చెప్పి అనుకున్నప్పుడు ఆ గోనిపట్టు కట్టుకుని ఉపవాసం చేసిన సందర్భాన్ని చూసినట్టయితే అక్కడి నుంచి మొదలైనటువంటి ఉపవాసం మనం చాలా సందర్భాల్లో మనం మొద్దుకై ఉపవాసం చూసాం, ఎస్తేరు ఉపవాసం చూసాం, యెహోషాపాతు ఉపవాసం, ఎన్నో ఉపవాసాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగాను, మన కుటుంబాల కోసం, అదే విధంగా మన సన్నిహితుల కోసం, లేదా ఎవరైనా వచ్చి ఒక సమస్య చెప్పినప్పుడు వారి కోసం, అదే విధంగా ఎస్తేరు అయితే తన జాతిని రక్షించుకోవటం కోసం, ఇట్లాగా అనేకమైన ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ ఉపవాసము అనే కార్యక్రమం చేయటం అనేది జరిగింది. ఈ ఉపవాసం చేసేటప్పుడు గోనిపట్టు కట్టుకోవటానికి, అదే విధంగా తల మీద బూడిద పోసుకోవటానికి, ధూళి పోసుకోవటానికి సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. అంటే ఆ ఒకేసారి ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా చాలా మంది దాన్ని అలాగే శరీర సంబంధంగా కాపాడుకోవటానికి కూడా ఆ ఉపవాస కాలంలో గోనిపట్టు ఉపయోగిస్తారని కొన్ని బుక్స్ లో రాయటం అనేది జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా గోనిపట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని కూర్చున్నారట. అంతకుముందు 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఎజ్రా శాస్త్రి గారు పుల్పిట్ మీద నిలబడి ఆ వాక్యం చదివేటప్పుడు వాళ్ళు దుఃఖించారు. దుఃఖించినప్పుడు అక్కడ ఎజ్రా గారు, నెహెమ్యా గారు చెప్పింది ఏంటంటే యెహోవాకు ప్రతిష్ఠ దినం, పండుగ దినం కాబట్టి మీరెవరు కూడా దుఃఖించొద్దు, శ్రేష్టమైన పదార్థాలు తినండి, ఏమీ లేని వారికి వంతులు పంపించండి, సంతోషంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇక ఏ అధ్యాయానికి వచ్చేటప్పటికంటే ఏదో ఎమోషనల్ దుఃఖం అంటారు చూసారా, అలాగా అప్పటికప్పుడు వచ్చిన దుఃఖం కాకుండా ఎజ్రా గారు, నెహెమ్యా గారు, లేవీయులు వీళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక్కసారి పూర్వీకుల చరిత్ర వీళ్ళకి వినిపించి నిజమైన పశ్చాత్తాపం వీళ్ళలో కలిగించాలనే ఆలోచనతో వీళ్ళని అక్కడికి చేర్చడం అనేది జరిగింది. ఇక 2వ వచనం చూస్తే ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇందాక 8వ అధ్యాయంలో మనం పోయిన వారం చూసినప్పుడు ఇశ్రాయేలీలు అందరితో కలిసి ఉన్నారు, అందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే వారి పాపాలన్నీ కూడా, వారి పితరులు చేసిన పాపాలు కూడా అక్కడ వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ పాపం ఒప్పుకోవటం వల్ల కలిగేది ఏంటి అని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు రాసినటువంటి 32వ సంకీర్తన, ఈ దైవజాన్లు మనం చాలాసార్లు చదువుకుంటాం. ఇది తన అతిక్రమములకు 32వ సంకీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనులై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి బరువుగా ఉండెను.
నా పాపములు నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని. దావీదు మహారాజు చేసిన పాపం అందరికీ కూడా తెలుసు. బత్షెబతో చేసినటువంటి ఆ పాపం తర్వాత నాతాను చేత నాతాను ప్రవక్త ద్వారా గద్దింపబడిన తర్వాత గొప్ప పశ్చాత్తాపంతో ఈ 32వ సంకీర్తన 51వ సంకీర్తన కంటే కూడా ముందు ఉండాలని పండితుల అభిప్రాయం. ఏదేమైతే కూడా ఆ గొప్ప పశ్చాత్తాపాన్ని దావీదు ప్రకటిస్తున్నాడు. రాత్రి అంతా కూడా నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. ఎందుకు భారంగా ఉంది? నిజంగానే దేవుని చెయ్యి దావీదు గారి మీద భారంగా ఉందంటే అది కాదు. ఆయన చేసిన పాపమే ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఆయన్ని కలిగిస్తూ ఉంది. అదే విధంగా సామెతల గ్రంథం కూడా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 27 అధ్యాయంలో 13వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ ఆయన అంటాడు ఏంటంటే తన అతిక్రమాలు దాచిపెట్టక ఒప్పుకున్నవాడు ధన్యుడు అని చెప్పి అక్కడ రాయటం జరిగింది. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, మీకు 27వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అంటే దేవుని కనికరం పొందాలంటే ఆయన ఎదురుగుండా తప్పకుండా ఆ అతిక్రమములు ఒప్పుకోవాలి. ఆయన క్షమించాను అని చెప్పినప్పుడు మాత్రం అంటే ఆ క్షమాపణ దేవుడు మనకి ఆయన నోటి మాటతో చెప్పకపోయినా మనం ప్రార్థన చేసుకుని ఒక విజ్ఞాపన చేసినప్పుడు ఎస్ దేవుడు నా మనవి ఆలకించాడు, నన్ను క్షమించాడు అనే ఒక భావం మనకు కలగాలంటే దేవుని సన్నిధిలో తప్పకుండా ఆ అతిక్రమాలు ఒప్పుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఉపవాస ప్రార్థన కానీ ఏ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏ పర్పస్ నిమిత్తం ప్రార్థిస్తున్నావు, నువ్వు పాప క్షమాపణ కోసమా లేకపోతే ఏదైనా విజ్ఞాపన, ఏదైనా కూడా క్లియర్ కట్ గా మనకి ఒక ఆలోచన కలిగి ప్రార్థన చెయ్యాలి. దానికి తగినటువంటి సంసిద్ధత కూడా ఉండాలి. దావీదు మహారాజు అంటాడు కదా, నా హృదయంలో పాపము ఉన్న ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకింపకపోవును. అదే విధంగా యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఆ పుట్టుగురుడ్డి వాడు కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన అంటాడు, ఈ పాపి చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడైనా ఆలకిస్తాడా? ఎవరైనా దేవభక్తుడై ఉండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే మన ప్రార్థన ఆలకింపబడాలి అంటే ఎన్ని రోజులు ఉపవాసం చేసాం అనేది కాదు, కానీ ఎన్ని రోజులు నిలబడి ఉన్నాము, లేకపోతే ఎన్ని రోజులు మోకరించున్నాము, ఎంత సమయం మోకరించున్నాము అని కాదు, కానీ మన జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. యాకోబు దేవుడు అడుగుతాడు కదా, నీ పేరు ఏంటని అడుగుతాడు. అందరినీ పేరు పెట్టి సప్తర్షి నక్షత్రాలతో సహా పేరు పెట్టి పిలవగలిగినటువంటి దేవుడు యాకోబుని అక్కడ ఎందుకు పేరు అడిగాడు అంటే ఆ యాకోబు అనే పేరుకి మనకి అర్థం తెలుసు. ఒక అర్థం అయితే మోసగాడు, రెండవది అయితే మడిమిని పట్టుకున్నవాడు. తర్వాత ఆ పేరుకి ఇంకోటి కూడా చేర్చబడింది. హోషేయ గ్రంథంలో చూస్తాం, మగసిరి గలవాడు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. దేవునితో పోరాటం అంటే గోజాడాడు. అక్కడ పోరాటం అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను వదిలిపెట్టను అని చెప్పి ఆ గోజాడిని గెలిచాడు కాబట్టి, ఆ ఫెనీయుల అనుభవం పొందాడు కాబట్టి అతన్ని మగసిరి గలవాడు అని చెప్పి కూడా అక్కడ ఉదాహరించడం జరిగింది. అందు నిమిత్తము వీళ్ళందరూ కూడా అక్కడ చేరి వాళ్ళ పాపాలను వరుసగా అక్కడ ఒప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తన పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. జాము అంటే పాత నిబంధన కాలానికి వచ్చేటప్పటికేమో జాము అనే మాటకి రాత్రిని 3 భాగాలు చేశారు. అదే క్రొత్త నిబంధన సమయానికి వచ్చేటప్పటికి రోజుని 4 భాగాలు చేయటం అనేది జరిగింది. జాము అనేటప్పటికి అందరూ చెప్పేది ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలవుద్ది. అంటే యూదుల రోజు ఎప్పుడు మొదలవుద్ది సాయంకాలం 3 గంటల నుంచి మొదలవుతుంది. కాబట్టి 6 గంటలకి ఒక పార్ట్ అని, కొంతమంది అయితే 3 గంటల ఒక జామ్ అని, మన పెద్దవాళ్ళు అయితే తొలికోడు చూసిన సమయం అది తొలి జామ్ అని చెప్పి మాట్లాడటం అనేది జరిగింది. ఏమైనప్పటికీ ఒక 3 గంటలు వాళ్ళు ధర్మశాస్త్రం విన్నారు. ఆ తర్వాత 3 గంటలు కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు చోటని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. వాళ్ళు ధర్మశాస్త్రం విన్నారు,
విన్న తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే పాపాలు ఒప్పుకున్నారు. ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రంలో ఏమేమి చేయమని వాళ్ళకి ఆజ్ఞాపించారో దాంట్లోంచి తప్పిపోయారని గ్రహించారు. మన లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు గారు ప్రసంగించినప్పుడు యూదులంతా మనసులో నొచ్చుకుని మేమేం చెయ్యాలి అని అడిగారు. బాప్తిసం పొందమని పేతురు గారు చెప్పటం 3000 మంది ఒకేసారి బాప్తిసం పొందిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా వీళ్ళు 3 గంటల ధర్మశాస్త్రాన్ని విన్నారు. 3 గంటల సేపు వాళ్ళ పాపాల్ని ఒప్పుకున్నారు. అంటే నిజ పశ్చాత్తాపం వాళ్ళలో మేము ఎక్కడెక్కడ తప్పిపోయామో మా పితరులనైతే మేము అంటున్నాం కానీ మేము కూడా అదే విధిలో తప్పిపోయామని చెప్పి వాళ్ళు అక్కడ ఒప్పుకున్నారు. దీని పర్పస్ నిమిత్తమే నెహెమ్యా గారు మళ్ళీ తిరిగి ఆ మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడం అనేది జరిగింది. లేవీలలో యేషువ, బాని, కద్మియేలు, షెబన్య, బున్ని, షెరబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. వీళ్ళు చదివిన తర్వాత మనం చదివిన పై పేర్లు చదివిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మెట్ల మీద నిలబడి, అంటే పులిపెట్టుకి కింద సామాన్య జనాన్ని కూర్చునే దానికి మధ్యలో ఉన్నటువంటి స్టెప్స్ ఎక్కి వాళ్ళు ఎలుగెత్తి యెహోవాను స్తుతించడు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది మొదలు పెట్టారు. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్య, షెరెబ్య, హోదియ, షెబన్య, శతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. నిరంతరము మనం ఎందుకు స్తుతించాలి ఆయన అనేది మీకు కావాలంటే తర్వాత సంకీర్తనలో 78వ సంకీర్తన, 105వ సంకీర్తన, 106వ సంకీర్తన మనం చదివినట్టయితే అసలు దేవుడు మనం ఎందుకు స్తుతించాలి, మనకు ఆయన చేసిన మేళ్ళేంటి, నిరంతరము ఆయన ఎందుకు దేవుడై ఉన్నాడు అని చెప్పి ఆ కీర్తనాకారుల 3 కీర్తనలు కూడా చక్కగా వర్ణించడం జరిగింది. ఆ తర్వాత స్తోత్రములకు మించిన చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవు ఆశీర్వదించే దానికంటే కూడా నీ ఘనమైన నామం స్తుతించమనేది మాకు చాలా గొప్ప ఆశీర్వదకరం అని చెప్పి వాళ్ళు అక్కడ అనటం జరిగింది. నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి పైన వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా నీకే నమస్కారం చేయుచున్నది. ఈ వాక్యాలకి మనకు వివరణ కావాలంటే ప్రవక్త యెషయా రాసిన గ్రంథంలో అక్కడ చాలా చక్కగా అక్కడ వివరించడం జరిగింది. ఏంటంటే 43, 44, 45 అధ్యాయాల్లో చూసినట్టయితే సృష్టి ఎలా చేశాడని అని చెప్తూ మిమ్మల్ని సృజించిన వాడు నేనే, నేను మాత్రమే యెహోవాను, ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ ఒకవేళ ఉన్నట్టయితే నాకు తెలియచేయండి, నేను మాత్రమే మీకు దేవుణ్ణి. ఒకవేళ మనసులో మీకు ఏమైనా ఆలోచన ఉండి ఒకవేళ నాకంటే గొప్ప దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటే వాళ్ళని తెలియచేయండి. అంటే ఒక ఛాలెంజింగ్ అన్నమాట అక్కడ ఉన్న జనులతో. ప్రవక్త యెషయా ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు నేనే, మిమ్మల్ని నిర్మించిన వాడు నేనే, మిమ్మల్ని పోషించిన వాడు నేనే, అలాగే ప్రకటించిన వాడు నేనే, రక్షించేవాడు నేనే. అంటే దేవుని వాక్యాన్ని నేనే ప్రకటించాను, రక్షించేవాడు నేనే. యెషయా గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే అధ్యాయంలో ఒక్కొక్కసారి తండ్రి మాట్లాడిన మాటలు ఉంటాయి, కుమారుడు మాట్లాడిన మాటలు ఉంటాయి. యెషయా తండ్రితోనూ, యెషయా కుమారుడితోనూ, అదే విధంగా యెషయా జనులతోనూ మాట్లాడిన మాటలు కూడా 3-4 రకాలుగా ఒక్కొక్క అధ్యాయం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు చదివింది ఏంటంటే యెహోవా దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. అదే విధంగా యేసు క్రీస్తు కుమారుడైన క్రీస్తు కూడా యెషయా తోటి మాట్లాడిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి. ప్రకటించిన వాడు నేనే, రక్షించేవాడని నేనే. ప్రకటించింది మనకి యేసుక్రీస్తే, రక్షణ కూడా ఆయన వల్లే. మనకి యేసుక్రీస్తు నామం ఒప్పుకున్న వాళ్ళకి రక్షణ కాబట్టి ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే అని చెప్పి ప్రవక్త యెషయా ద్వారా క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆయన ప్రకటించడం అనేది జరిగింది. కాపాడుతున్నవాడు ఆకాశం అతడు తర్వాత అబ్రహాము పేరు పెట్టినవాడు నీవే. అబ్రహాం పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, యెబూసీయులు, గిర్గాషీలు అని వారి దేశములు అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. 15 అధ్యాయాలు చేశాడు. అబ్రహాముని ఎప్పుడు పిలిచాడు?
12 అధ్యాయంలో పిలిచాడు. ఉర్రు అనే ప్రాంతం నుంచి, కల్దీల ప్రాంతం నుంచి పిలిచాడు. ఆ నిబంధన చేసింది ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైనటువంటి జన సంతానాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి అబ్రహాం ప్రశ్నించలేదు, నమ్మాడు. కాబట్టి అక్కడ ఉన్న మాట ఏంటంటే 15 అధ్యాయం 5-6 వచనాలు చూస్తే అబ్రహాము అది నమ్మాను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచెను. అంటే నీతి అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఎవరైతే విశ్వసిస్తారో, మనసులో ఏ రకమైన సందేహం లేకుండా ఇది జరుగుద్దా అని మనసులో ఇదే కదా అసలు మనల్ని దేవుని దూరం చేసింది ఏంటంటే ఒక్క ప్రశ్న, ఇది నిజమా అనే ప్రశ్నతో మనం దూరం అయిపోయాము. కాబట్టి ఆ ప్రశ్న మనలో రాకుండా ఉన్నంతసేపు కూడా దేవుడికి మనం దగ్గరగా ఉంటాము. వాక్యం చదువుతున్నాము, నిజంగా అప్పుడు అలా జరిగిందంటావా, అది నిజమేనా అనే సందేహం ఎప్పుడైతే వచ్చిందో మన విశ్వాసం సన్నగిలినట్టే, దేవునికి మనం దూరం అవుతున్నట్టే. అబ్రహాము దేవుడు చెప్పింది నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి అతనికి విశ్వాసుల తండ్రి అయినట్టుగా మనం గమనించగలం. అదే విధంగా తర్వాత వచనాలు చూస్తే నీవు నీతిమంతుడవై, అబ్రహాం తర్వాత పై వచనంలో ఒకసారి చూస్తే అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే, ఆ కనాను ప్రాంతం అంతా కూడా సంతానానికి ఇస్తాను అని చెప్పి నిబంధన చేసినవాడు నీవే. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. నీవు నీతిమంతుడివై ఉండి ఆ మాట చొప్పున జరిగించావు. ఎందుకంటే ఎన్నిసార్లు మేము మా పితరులు తిరుగుబాటు చేసినా కూడా నీవు నీతిమంతుడు కాబట్టి అట్లా చేసి, ఇవాళ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనేక మార్లు మనం తప్పిపోతున్నా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన నమ్మదగిన దేవుడు. మన మీద ఆయన ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు గనక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి యోహాను పత్రికాకారుడు ఆయన పత్రికలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎన్నిసార్లు మనం తిరుగుబాటు చేసినా కూడా ఇచ్చిన నిబంధనను మర్చిపోలేదు. కాబట్టి ఇక్కడ మాట మనం గమనించినట్లయితే నీవు నీతిమంతుడు ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఆయన మలాఖీ గ్రంథంలో కూడా అంటాడు కదా, మలాఖీ గ్రంథకర్త, ఆయన నీతిమంతుడు కాబట్టి ఈ భూమి మీద మనుషులు ఇంకా మిగిలి ఉన్నారు, లేకపోతే ఎప్పుడో ఈ జనం అంతా కూడా నిర్మూలం కావలసిన వారే. నీవు నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులను అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఫరో ఎట్లా ప్రవర్తించడం మనకు తెలుసు. ఇక టాప్ ఏంటంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఫరో ఏమంటాడు, యెహోవాకు మీరు నైవేద్యం, మీరు బలి అర్పించాలని చెప్తున్నారు, యెహోవా ఎవడని చెప్పి ఫరో అంటం జరిగింది. అంటే అంత గర్విష్టి అయిపోయాడు అనమాట. కాబట్టే అతను హృదయం కఠినపరచబడింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా పనిగట్టుకుని ఒకళ్ళ హృదయం కఠినపరచడు. వాళ్ళకి ఇచ్చిన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి గర్వంతో వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటారో మరింత కఠినపరచబడింది అది. అట్లాగే ఫరో హృదయం కూడా కఠినపరచబడింది. వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములు చూపించితివి. అలాగున చేయటం వల్ల నీవు ఈదును ఉన్నట్లుగా ప్రసిద్ధి చెందితివి. మేము నిన్నేదో యెహోవా స్తోత్రములకు అర్హుడు అని చెప్పి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాము నిన్నంటే ఊరికనే స్తుతించట్లేదు మేము, నీకు ఆ ఘనత ఊరికనే రాలేదు. మా పితరులు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, వాళ్ళు ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళినా అక్కడ నుంచి వాళ్ళని అనేక సూచక్రియల ద్వారా నువ్వు తీసుకొచ్చి ఈ రకంగా మళ్ళీ వారసులమైన మమ్మల్ని ఇక్కడ సజీవ లెక్కలో ఉంచావు. కాబట్టి నిన్ను మించిన దేవుడు లేడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, స్తోత్రించడని మేము చెప్తున్నామంటే మా గొప్పతనం ఏమీ కాదు, నీవు చేసిన కార్యాలను బట్టి, నీవు మా పట్ల చూపిన కృపను బట్టి, నీవు మా పట్ల చూపిన ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరియు నీ జనుల ఎదుట నువ్వు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములో నీవు పడవేసితివి. మనకు తెలుసు కదా, నిర్గమకాండం 14 అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు తరమటానికి వచ్చినప్పుడు అక్కడ సడగటం మొదలు పెట్టినప్పుడు కూడా ఊరక నిలిచి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుచే రక్షణను మీరు చూడండి అని చెప్తాడు. నిర్గమకాండం 14 అధ్యాయం 13 వచనంలో. అంటే వాళ్ళకి ఇశ్రాయేల్ సాగిపోండి అన్నాడు మోషే, వాళ్ళు సాగిపోతున్నారు, ఇక లాభం లేదు వీళ్ళు పట్టుకోవాలని చెప్పి ఫరో రథాలన్నీ కూడా వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరిగింది, ఒక పెద్ద మిరకల్ ఏంటంటే
అగ్నిస్తంభం ఇశ్రాయేలీలకేమో దారి చూపిస్తా ఉంటే, ఈ మేఘస్తంభం వీళ్ళ వైపు తిరిగి ఐగుప్తీయుల వైపు తిరిగి చీకటి కమ్మేసింది. వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియలేదు. ఒక లోతు రాయిని, నీటిలో ఒక పెద్ద రాయిని పడవేసినట్లు వాడిని పడవేశావు అని చెప్పి ఇటీవలగా జరిగినటువంటి ఆ ఆ త్రవ్వకాల్లో ఆ ఫరో రథాలు అక్కడ ఎక్కడైతే చిక్కుకొని ఆ రథాల అవశేషాలన్నీ కూడా బయటకు తీయటం అనేది జరిగింది. బైబిల్ ఏది కూడా కట్టుకథలు కాదు, ఊహాజనితమైన మాటలు కాదు, కానీ ఇటీవల ఇవన్నీ కూడా బయటపడటం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మా పితరులు నీవు ఇలాగా రక్షించావు. ఇదియు కాక పగటి కాలం మందు మేఘస్తంభంలో ఉండిన వారవును, రాత్రి కాలము వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్ని స్తంభంలో ఉండిన వారవును అయి ఉండి వారిని తోడుకొని పోతూ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తరుముకొస్తున్నటువంటి ఐగుప్తీయుల చెర నుంచి ఇశ్రాయేలుని కాపాడాడు దేవుడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఈ వేళ మనకు లేడా దేవుడు? ఒకవేళ మనకు లేకపోయినట్లయితే మనం ఈ రకంగా ఉండగలమా? ఎన్నో అపాయాలు మనకు తెలుసుకుని తెలియకుని ఎన్నో అపాయాల్లో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎన్నోసార్లు మనల్ని అట్లాంటి అపాయాలు, ఫరో ఇశ్రాయేలుని తరిమినట్టే ఈ లోకంలో మనల్ని అనేక మంది శత్రువులు, అనేక మంది కారణం లేకుండా అసూయపరులు, మనల్ని ద్వేషించేవారు, అసలు ఈ దేవుని పేరు కలిగి ఉన్నామని కేవలం ఒకే ఒక్క నెపంతో మనల్ని గెంటి వేసేవారు, మనల్ని చంపేయాలని చూసిన వారు, యేసుక్రీస్తుని కొండపేట వరకు తీసుకువెళ్లి తోసేలు చూశారు యూదులు. అట్లాంటి శ్రమల్లో ఇప్పుడు మనం ఉన్నప్పుడు కూడా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే, ఆనాడు ఇశ్రాయేలీలకి దేవుడు ఏ రకమైనటువంటి కరుణ చూపించాడో ఇప్పుడు కూడా మనకు అదే కరుణ చూపిస్తున్నాడు. ఈ అధ్యాయం మనం చదివేటప్పుడు ఈ ఉపవాసకాల ప్రార్థనలో ముందుగా దేవుడు మనకి ఏం చేశాడు అని ఒకసారి ఆలోచించుకుని, అవును నా పితరులకు అది చేశాడు, అంతకంటే గొప్ప కృప నా పట్ల చూపించాడు, అంతకంటే గొప్ప కరుణ నా పట్ల చూపించాడు, అంతకంటే గొప్పగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను దేవునితో సహవాసం చేయాలి, జీవించి ఉన్నా మరణించినా కూడా ఆయనే నా దేవుడు అని చెప్పి అంత కృతనిశ్చయంతో మనం ఉన్నప్పుడు, ఈ అధ్యాయాలు ఎందుకు దేవుడు ఇందులో పొందుపరిచాడంటే, ఈ దృష్టాంతాలుగా మనకు ఎందుకు ఉంచాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు కదా, అవన్నీ మీరు బుద్ధి తెచ్చుకోవటానికి దృష్టాంతాలుగా ఉంచాడు. సంఖ్యాకాండంలో మిద్యానీయులు చేసినటువంటి పనులన్నీ కూడా అక్కడ పౌలు గారు ఉదహరించి, ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉంచాడంటే, వీటి వలన మీరు బుద్ధి తెచ్చుకుంటారని. బుద్ధి తెచ్చుకోలేని మనం ఏమి చేయలేము. మనకేంటంటే వీటి వల్ల మీరు బుద్ధి తెచ్చుకుంటారు. బుద్ధి వచ్చినప్పుడే కదా కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలాగే మనం బుద్ధి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా తండ్రికి దగ్గరగా వెళ్తాం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి, వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. చూడండి, ఇవన్నీ కూడా ఆజ్ఞలు, కట్టడలు, ధర్మములు దయచేసాడు. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడంట దేవుడు. ఒక మనిషితో మాట్లాడటానికి ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అట్లాంటి మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడు? మన కోసం సీనాయి కొండ మీదకి దిగి వచ్చి ఒక మనిషితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడే ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. వారికి నీ పరిశుద్ధ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రయాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకుని వలనని వారికి ఆజ్ఞాపించితివి. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు వెళ్ళిపోయి మీరు కనాను వెళ్ళండి అని ఒక నోటు మాట చెప్పేసి వదిలేలేదు. ముందు వాళ్ళ తరుముతున్న శత్రువుల నుంచి రక్షించావు. తర్వాత వారికి మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ప్రయాణం అంతా కూడా నువ్వు తోడుగా ఉన్నావు. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి మన్నా అనే ఆహారాన్ని కురిపించావు, బండ నుంచి నీటి పుట్టించావు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అన్నోదకాల దయచేస్తున్న దేవుని మనం తలుచుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజు భోజనం చేసి తృప్తిగా ఉంటున్నామంటే దేవుని చిత్తం లేకుండా, దేవుని దయ లేకుండా, ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, దేవుని చిత్తం లేకుండా ఒకడు అన్నపానం పుచ్చుకోవటం అనేది అసాధ్యం అని చెప్పి, ఈ రోజు మనం ఈ రకంగా ఆహారం తీసుకుని తృప్తి పొంది దేవుని స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృపే. ఆ రోజున మరి మన్నాతో వాళ్ళని పోషించాడు. మరి కోవిడ్ టైంలో మనం చూసినట్టయితే అప్పుడున్న ప్రభుత్వం నిజంగా ఎక్సలెంట్ సర్వీస్ అన్నమాట. అంటే ఇంటింటికి డోర్ డెలివరీలో వెజిటబుల్స్ వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా, అది గనక లేకపోతే
ఆ కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళకంటే ఆ టైంలో ఆకలి చావులనే ఎక్కువైపోయి, అలాగే దేవుడు అనేక సందర్భాల్లో మన అవసరతలు మనకంటే ముందుగా ఎరిగి అసలు దేవుని మనసును అర్థం చేసుకోవాలంటే సృష్టించిన విధానాన్ని చూస్తే 5 రోజులు మానవుడికి ఏదైతే కావాలో వాటిని అన్నిటినీ సృష్టించిన తర్వాతే ఆయన మానవుణ్ణి సృష్టించాడు. అంటే కంఫర్ట్స్ అన్ని ఒక కుమార్తె ఒక అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తల్లి తన సారి అంతా కూడా బిడ్డకి ఏ లోటు లేకుండా ఎట్లాగైతే సర్ది పంపిస్తుందో అలాగే దేవుడు మన పట్ల అట్లాంటి ఒక ప్లానింగ్ అనేది నా నా రూపంతో ఉన్న నరుడికి ఏ రకమైన లోటు రాకూడదని మనకి ఏం కావాలో మనకంటే ముందుగా ఆయన యోచించి ముందు వాటిని అన్నిటిని అమర్చి మళ్ళీ సృష్టించాడు. కాబట్టి దేవుని ప్రేమను ఎంతగా మనం అర్థం చేసుకోగలమో ఇప్పటికీ కూడా ఆయన ప్రేమ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆనాడు వాళ్ళు మన్నా తిన్నారు, ఈవేళ మనం ఆహారము ప్లస్ జీవాహారం కూడా వాక్యం ద్వారా మనం పొందుతున్నాం. వాళ్ళు దాహానికి బండ నుంచి మామూలు నీళ్లు తాగారు, మనకి ఇప్పుడు జీవజలం ఈ వాక్యం ద్వారా మనం పొందుతూ ఉన్నాం. అదే విధంగా చేసిన దేశంను స్వాధీనపరచుకోమని ఆజ్ఞాపించితే అయితే వారును మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోయిరి. వారి విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నువ్వు అన్ని ఏర్పాట్లు చేశావు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా మా పితరులు వారు కూడా మనసును గర్వించి నీ ఆజ్ఞలు ధిక్కరించి వాళ్ళు తిరిగి వచ్చిన ఐగుప్తుకే వెళ్ళిపోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ అని అక్కడ దేవుని గుణలక్షణాలు చెప్తూ ఉన్నాడంటే నిర్గమకాండ 34:6 చూస్తే మోషే అడుగుతాడు, ఒకసారి నేను చూస్తానంటే నువ్వు నన్ను చూచి బ్రతకలేవు గాని బండ సందులో ఉండు, నేను వెళ్తాను బ్యాక్ నుంచి చూద్దుగానని చెప్పి నామం ప్రకటిస్తాడు. యెహోవా నామంలో దీర్ఘశాంతము, దయాళుత్వము, దయ, అత్యంత కృపా సమృద్ధి కలిగిన వాడని చెప్పి కనికరము కలిగిన వాడు, ఈ 4 లక్షణాలు దేవునిలో ఉన్నాయి. అయ్యే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ లక్షణాలు ఉన్నవి కాబట్టి వాళ్ళ నిర్మూలన చేయకుండా నువ్వు ఉంచావు. ఎందుకంటే నీ నామం అంటేనే అది. దేవుడి నామం స్మరించడం అంటే ఊరికినే ఏసయ్య అంటాం కాదు. ఏసయ్య నామంలో ఏముంది? దీర్ఘశాంతం ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, అత్యంత కృపా సమృద్ధి ఉంది. కృపా సమృద్ధి గల దేవ, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నా కుటుంబం తప్పిపోయింది, ఈ విషయంలో నా బిడ్డలు తప్పిపోయారు, నువ్వు అత్యంత కృపా సమృద్ధి కలిగి దేవుడు, క్షమించు తండ్రి. క్షమించడం అనేది, క్షమించడంలో నువ్వు అతిశయించే దేవుడు, కనికరించడంలో నువ్వు అతిశయించే దేవుడు. కాబట్టి నా పితరులను వారు ఎంత గర్వించినప్పటికీ నాయన ఎట్లాగైతే క్షమించి దగ్గర చేర్చుకున్నావు, అదే విధంగా నాకు క్షమాపణ దయచేయి తండ్రి అని చెప్పి ఎప్పటికైనా ఈ ప్రార్థన మనం చేయవలసిన వారమే. బహు కృపయు గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. అంటే మనల్ని విసర్జించలేదు దేవుడు అంటే ఈ లక్షణాలు దేవుడికి ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన విసర్జించలేదు. వారు ఒక పోత దూడని చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. చూడండి, వాళ్ళు దూడం చేసుకున్నారు. మోషే సీనాయి పర్వతం నుంచి ఆజ్ఞలు తెచ్చేటప్పటికి వీళ్ళు దూడం చేసేసుకున్నారు. ఐగుప్తు నుంచి తెచ్చిన విగ్రహాన్ని, అంటే వాళ్ళు ఒక దేవత విగ్రహాన్ని తెచ్చుకున్నారు కదా, ఆ రూపంలో వాళ్ళు చేసుకున్నారు. మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చిన దేవుడు ఇతనే అని చెప్పి మాకు నాయకుడు కావాలని చెప్పి అహరోన్ని నాయకత్వం వహించమని చెప్పి అడుగుతారు. అయినప్పటికీ ఇంత చేసినప్పటికీ కూడా మోషేకి చాలా కోపం వచ్చి దాన్ని కాల్చి బూడి చేసి నీళ్లలో పట్టించడం అనేది జరిగింది. అయినప్పటికీ దేవుడు అక్కడి నుంచి వాళ్ళు చాలా ప్రయాణం చేసి కనాను చేరారు. విసర్జించాలంటే వాళ్ళు ఎప్పుడైతే దూడం చేసుకుని వాళ్ళు తినుతూ త్రాగుతూ నాట్యమాటకు లేచారో అప్పుడే వాళ్ళు సంహరించేయాలి. కానీ మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు సంహరించొద్దు. అనేక సందర్భాల్లో అడుగుతాడు, అవసరమైతే జీవ గ్రంథంలో నా పేరు తీసేయి కానీ వెళ్ళి సంహరించొద్దు అంటాడు. అంటే మోషే అడిగాడని దేవుడు ఉంచడం కాదు, కానీ దేవుడు మనకు చేయటానికి సిద్ధపాటు కలిగిన మనసు ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. మీరు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. ఆయన చిత్తానుసారం ఏది అడిగినా కూడా మనకి ఇస్తాడు. కాబట్టి మనం అడిగి పొందుకోవాలి. అదే విధంగా మార్గం గుండా
వారిని తోడుకొని పోవుటకు, పగలు మేఘస్తంభమును వారిలో వారికి వెలిగించుటకు, రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్లిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. ఎవరు ఈ ఉపకారాత్మ? వాళ్ళకి ఎవరు బోధించారు అక్కడ? మోషే గారు బోధించారంటే ఆ దేవుని ఆత్మ ఉపకారం చేసే ఆత్మే గాని అపకారం చేసే ఆత్మ కాదు. ఆ ఉపకారాత్మ ఎవరికి ఇచ్చారంటే మోషేకి. అందుకనే మరి ఒకప్పుడు ఫరో దగ్గర ఉన్న ఫరో రాకుమార్తె ఇంట్లో ఉన్న మోషేకిని, ఈ నాయకత్వం వహించిన మోషేకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అలా మలుచుకున్న తర్వాత చెకుముకి రాతి వంటి నుదురు కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలని యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు కదా. అట్లాంటి మనస్తత్వం కలిగిన ఈ జనాన్ని నడిపించడానికి మోషేకి ఎంత సహనం కావాలో దేవుడు తెలుసు కాబట్టి ఆయన అలా తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆయన చేసే ఉపకార ఆత్మ మోషేకి అనుగ్రహించాడంటే మిగతా వాళ్ళకి ఇచ్చినా కూడా అంత సహనం వాళ్ళు చూపించలేరు. ఎవరైతే ఆ కార్యాన్ని సఫలం చేయగలరో వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లేదు, వారి కాళ్ల వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచు కనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. ఈ యుద్ధాలు మనం చూడాలంటే యెహోషువ గ్రంథం 11, 12, 13 అధ్యాయాలు, 11 అధ్యాయం 12 అధ్యాయాలు పూర్తిగా ఉన్నాయి. ఏ ఏ రాజుని ఏ రీతిని జయించారు, ఆ బాషాను రాజును ఎలా జయించారు, ఆ సీహోను రాజును ఎలా జయించారు, వారికి ఏ రకమైన గుణపాఠం నేర్పించారు అనేది మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. అంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా బలాఢ్యులు, దేహదారుణ్యం కలిగిన వారు. కానీ దేవుని బిడ్డల ముందు ఈ లోక సంబంధమైన బలం ఎప్పటికీ ఉండదు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే మన చుట్టూ ఉన్నవారు అంగబలం, అర్ధబలం, అన్ని రకాలైనటువంటి బలం కలిగిన వారు. కానీ మనం ఇలాగ సంతోషంగా జీవిస్తూ ఉన్నామంటే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. మనలో ఉన్నటువంటి దేవుని వాక్యమే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఎదుటిన్న వారు ఎట్లాంటి వారైనా కూడా మనం ఎందుకు ధైర్యంగా నిలబడగలుగుతున్నామంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ రోజు ఎందుకు ధైర్యంగా నిలబడ్డారు ఉన్నారంటే వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ. ఈ రోజు కూడా సింహం బోను వంటి సమస్యలు, అగ్నిగుండం వంటి సమస్యలు మనకు ఎదురవుతున్నప్పటికీ మనం నిలబడి ఉన్నామంటే ఆ దేవుని ఆత్మ వల్లే మనం నిలబడి ఉంటున్నాం. అలాగే వారి సంతతిని ఆకాశపు నక్షత్రాంత విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలో వారిని రప్పించగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొని నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనస్సు వచ్చినప్పుడు చేయుటకు వారి రాజులను ఆ దేశపు జనులను వారి చేతికి అప్పగించటివి. ఆ దేశపు రాజులందరినీ కూడా నీవు అప్పగించావు. వారికి ఎక్కడికి వెళ్ళినా సరే విజయమే ఇచ్చావు, నువ్వు అపజయం అనేది ఇవ్వలేదు. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైనటువంటి భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలో బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకునిరి. అలాగన వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బహుగా సంతోషించిరి. ఇదంతా కూడా మనం ఎక్కడ చూస్తామంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం చూస్తే, మీరు త్రవ్వని బావుల్లో నీరు త్రాగుతారు, మీరు నాటని తోటలో పండ్లు తింటారు, మీరు కట్టని ఇండ్లలో నివసిస్తారు. మీరు తిని తృప్తి పొందిన తర్వాత దేవుడైన యెహోవాను స్తుతించండి అని చెప్పాడు. సాధారణంగా ఈ వాక్యం మన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం గృహప్రవేశం టైంలో మనం చెప్తాం, దేవుడైన యెహోవా అనుగ్రహించిన గృహం మీద అని చెప్పి. వీళ్ళు కూడా త్రవ్వని బావుల్లో నీళ్లు త్రాగారు, ఫలవంతమైన తోటలో పండ్లు తిన్నారు, కట్టని ఇండ్లలో ఉన్నారు. వాళ్ళు మదించి, ఇక్కడ మాట చూడండి, మదించి నీ మహోపకారములు బట్టి బహుగా సంతోషించిరి. సంతోషించొద్దని లేదు ఆయన, నువ్వు సంతోషించు, ఆ తర్వాత నీ బిడ్డలకు చెప్పు. ఒకప్పుడు మన జీవితం ఇది. మన పర్ణశాల పండుగల గురించి కూడా చెప్పాను కదా, ఒకప్పుడు మన జీవితం ఇది. దేవుని మహా కృపను బట్టి అసలు మన జీవితం అలాగెందుకైంది?
మనం చేసిన తిరుగుబాటు వల్లే మన జీవితం అట్లాగే ఉంది. అయినా దేవుడు కృపా సమృద్ధి, కనికరము, దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, రెస్టోర్ చేశాడు. చేసి ఇట్లాంటి గొప్ప సంపద మనకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు తిను, త్రాగు, తృప్తి పొందు, నీ దేవుని స్తుతించడం మర్చిపోవద్దని బిడ్డలకు మనం చెప్పాలి. అందుకనే నీ ఇంటి గౌనీల మీద నువ్వు బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా కూడా దేవుని వాక్యాలు బిడ్డలకి కనపడాలి. ఊరికే వాక్యం అక్కడ పెట్టడం కాదు, కానీ బిడ్డలకు వివరించి మనం చెప్పాలి. లేకపోతే మామూలు ఫోటోకిని ఆ వాక్యానికి కూడా తేడా ఏమీ ఉండదు. అయినను వారు అవిధేలై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవల్లని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిన వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞలు అతిక్రమించారు, ప్రవక్తల చేత ప్రవచింప చేస్తే వాళ్ళు చంపేశారు. మనందరికి తెలుసు, ప్రవక్త అని ఇర్మియా అని అంటాం కదా, విలపించే ప్రవక్త, విలాప ప్రవక్త అని చెప్పి 52 అధ్యాయాల్లో చూస్తే మనం ఆ విలాపమే మనకు కనపడదు. ఆ తర్వాత విలాప వాక్యాల్లో కూడా ఆ పాడైపోయిన యెరూషలేము చూసి విలపించిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఈవేళ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనం పతనమైపోతూ ఉంటే, పతనం అంటే ఏదో అక్కల చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయినా ఒక్కొక్కసారి నిత్య జీవానికి వెళ్ళటానికి అది ఆటంకం కలుగుద్ది. కాబట్టి దేవుడు అనేక హెచ్చరికలు చేస్తాడు. జాన్ బన్యన్ గారు రాసినటువంటి యాత్రికుని ప్రయాణం బుక్ చదివినప్పుడు ఒక ఆత్మ నిత్య జీవానికి వెళ్ళేటప్పటికి ఎన్ని ఆటంకాలు కలుగుతాయి, వాటిని ఎలా జయించాలో మనం చక్కగా నేర్చుకోవచ్చు. అది ఇక్కడ మనం గమనించినప్పుడు, నా తట్టు తిరిగిన ఎడల మిమ్మల్ని నేను రక్షిస్తాను, భూదగింత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందంట అంటాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా. రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందగిల్లేదు. మీ పాపములు ఆయనకు మీకు అడ్డుగా వస్తున్నాయి, మీరు క్షమాపణ పొందలేకపోవడానికి కారణం అది. అలాగే ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మీ పాపములు రక్తం వంటి ఎర్రనివైనను హిమం వల్లే తెల్లగా చేస్తా నా దగ్గరికి రండి అంటాడు. మీరు నా వైపు తిరగండి. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పింది ఎక్కువగా, మీరు నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి. కానీ లోకం వైపు తిరగటానికి అలవాటు పడిన వాళ్ళు దేవుని వైపు తిరగటానికి అంతగా ఇష్టపడరు. రెండో కుమారుడు ఏం చేశాడు? లోకం వైపు తిరిగాడు. ఎప్పుడుకో బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మిమ్మల్ని రక్షిస్తాను. నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందు నుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించటకే నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులు దయచేసితివి. చూడండి, సమూయేలు ప్రవక్త తర్వాత న్యాయాధిపతులు ఉంటారు. దగ్గర 17 మంది న్యాయాధిపతుల్ని మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో. ఈ న్యాయాధిపతుల్ని రక్షకులు అని చెప్పి మాట ఉపయోగించడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో కాలేబు తమ్ముడు కనజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు గురించి చెప్పేటప్పుడు అతన్ని రక్షకుడు అని సంబోధించడం జరిగింది. అంటే భౌతిక పరమైన రక్షణ వాళ్ళు ఇచ్చారు ఆ న్యాయాధిపతులు. అంతమంది న్యాయాధిపతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దేవుడు అంటే, ఆ న్యాయాధిపతి చక్కగా పరిపాలిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మళ్ళీ వీరు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం అనేది జరిగేది. ఆ శత్రువులకు అప్పగించిన తర్వాత మళ్ళీ వారు మొదలు పెట్టినప్పుడు మళ్ళీ ఒక న్యాయాధిపతిని వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. అలాగా 17 మంది న్యాయాధిపతులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. నీ కృపా సంపదను బట్టి వారికి రక్షణకు దయచేస్తవి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎడల మరలా ద్రోహులు కాగా నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి. నెమ్మది పొందిన తర్వాత చాలా మనం చూడవలసినటువంటి మాట. సాధారణంగా సంతోషంలో ఎవరు కూడా కీర్తనలు పాడరు, దేవుని స్తుతి చెల్లించడానికి ముందుకి రారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి ఆశ్రయిస్తారు. అంటే నెమ్మది పొందిన తర్వాత దేవుడు గుర్తుకు రాడు. అదే కదా ధనవంతుడు చేసింది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అలా కాకుండా నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించుము అని ఒక్క మాట అన్నట్టయితే దేవుడు, ఆహా నా బిడ్డ నేను చేసిన మేలును మర్చిపోవట్లేదని చెప్పి సంతోషించి ఇంకా ఇచ్చేవాడేమో. అలా కాకుండా నా ప్రాణమ సుఖించమని ఎప్పుడైతే అన్నాడు, ధనవంతులు ఎప్పుడు దేవుడు అసహించుకోలేదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అలాగనుకుంటే అబ్రహాముని మించిన ధనవంతుడు ఉన్నాడా? సొలొమోను మించిన ధనవంతుడు ఉన్నాడా? ధనాన్ని ఎప్పుడు కూడా ఆయన అసహించుకోలేదు, వ్యతిరేకించలేదు. కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనం ఇచ్చింది నీవే. అబ్రహాము బయలుదేరమనగానే బయలుదేరాడు.
ఎంత సంపాదన వదిలిపెట్టేసి ఉంటాడో మనం గమనించినట్టయితే అబ్రహాం ఆ రోజుల్లో చాలా సంపాదన పరుడు, చాలా ఆస్తి గలవాడు. ఏదో కొన్ని మాత్రం తీసుకుని అక్కడ బయలుదేరటం అనేది జరిగింది. అంటే దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇవన్నీ వదిలేసి బయలుదేరంటే అంటే దేవుడు పరీక్షిస్తాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, ఈ ఆస్తిని ప్రేమిస్తున్నాడా, ఇచ్చిన దేవుని ప్రేమిస్తున్నాడా, పొందిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడా, ఇచ్చిన దేవుని ప్రేమిస్తున్నాడా, పొందిన దీవెన్ని ప్రేమిస్తున్నాడా అని ఒక్కొక్కసారి పరీక్షించినప్పుడు యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. వీరు వారి మీద అధికారం చేసి వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వల్ల వాడు బ్రతుకును కదా. బ్రతుకంటే ఇక్కడ చెప్పే మాట అక్కడ భౌతికపరమైన బ్రతుకనే కాదు, కానీ ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు ఆ నిత్య జీవ ప్రవేశం. యాక్చువల్ గా 10 ఆజ్ఞలు ఎవరు కూడా తూచా తప్పకుండా పాటించే స్థితిలో ఎవరు లేం కాబట్టి ఆ కృప అనేది లోకంలోకి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ కృప అనేది పొందటం వల్లే మన నిత్య జీవ ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఆ కృప ఆయన ద్వారా వచ్చింది. ఇక్కడ బ్రతుకును అంటే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి బ్రతుకు అనే మాటకు వచ్చేటప్పటికి అక్కడ భౌతిక పరమైన బ్రతుకు గురించి ఇప్పుడు మనం ఆలోచించవలసింది. యేసుక్రీస్తు ద్వారా మనకి కృప వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఎందుకంటే ఆయన కృప చూపిస్తాడు. అయితే కృప అందరికీ చూపిస్తాడండి, దానికి కూడా కొన్ని క్లాజులు మనందరికీ తెలుసది. విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వల్ల వాడు బ్రతుకును కదా. వాడు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తన మనసును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి. మన బిడ్డల కోసం ఎంతో కష్టపడతాం, వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత ఏంటి అని లెక్క చేయకుండా మన బిడ్డలు మనల్ని మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో. మరి ఆ కృపామయుడని తండ్రి మన బిడ్డలకి ఇచ్చేది ఏముంది? భౌతికపరమైన ఆశీర్వాదాలు ఏదో ఇస్తాం, దీవెనలు అంతే. మరి దేవుడు మనకిచ్చేది ఆయన స్వరక్తాన్ని చిందించి మనకు మార్గం ఏర్పాటు చేసి నేనే మార్గంలో సత్యమును జీవమునని మాట చెప్పేసి ఊరుకోకుండా ఆ మార్గంలో మనం నడవటానికి కోల్పోయిన స్థితి మళ్ళీ మనకు తిరిగి ఇవ్వటానికి ఆయన శరీరాన్ని ఒక నిచ్చెనగా చేసే శిలువ మరణం పొంది ఆ నిత్య జీవ ప్రవేశానికి మనకు అర్హత ఇచ్చిన తర్వాత దేవుడు మాటలు లెక్క చేయకుండా ఉంటాయని ఎంతగా దుఃఖిస్తాడో కదా. పాపం చేసినప్పుడు మనకంటే ఎక్కువగా ఆయన దుఃఖిస్తాడు. నా బిడ్డ పశ్చాత్తాపడితే బాగుండు, తన అతిక్రమాన్ని ఒప్పుకుంటే బాగుండు, నా దగ్గర క్షమ పొందితే బాగుండు, నా కృప పొందితే బాగుండు, నేనుండే స్థానానికి వస్తే బాగుండు అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తాడు. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మీయ చేత వారి మీద సాక్ష్యము పలికించదు, కానీ వారు వినకపోయిరు. కాగా నీవు ఆయా దేశంలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి నీవు బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృప కనికరము గల దేవుడు ఎన్నావు. చేసిన నిబంధన నిలుపుచు కృప చూపుతున్నట్టి మహాపరాక్రమశాలివి భయంకరుడునగు మా దేవ, అశ్షూరు రాజుల దినం మొదలుకుని ఈ దినముల వరకు మా మీదకిని మా రాజుల మీదకిని ప్రధానుల మీదకిని మా పితరుల మీదకిని నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పంగా ఉండకుండును గాక. మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి. కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. ఎవరికి ఎక్సెప్షన్ లేదు, యాజకులు కూడా ఎక్సెప్షన్ లేదు. ఇర్మియా గ్రంథాలు అంటాడు కదా, యాజకులు బందిపోట్లు అయిపోయారు అంటాడు. ఎంత కఠినమైన మాట అది. మరి సామాన్య ప్రజల్ని వాక్యం చేత వారిని దేవుని వైపు మళ్లించాల్సిన యాజకులే బందిపోట్లు అయిపోయారు. అంటే ఆజ్ఞాతి క్రమంలో సామాన్యుడని, రాజని, ప్రధాని అని, అధికారి అని, యాజకుడని ఏ భేదం లేదు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఎవరికి ఎక్సెప్షన్ లేకుండా పాపం అనేది చేశారు. మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించలేదు, నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యంనైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయి వారు తమ రాజ్య పరిపాలన కాలం మందు
నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంపక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలన్నీ విడిచి మారు మనసు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలము దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములు బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారంగా ఫలమిచ్చుతున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరం మీదను మా పశువుల మీదను అధికారం చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి. ఇక్కడ చివరికి తేల్చింది ఏంటంటే, మేము బంధకాల నుంచి అయితే వచ్చాము, వాళ్ళు పారసీక రాజుల పరిపాలనలోనే ఉన్నారు. భౌతికంగా మేము దాస్యత్వం నుంచి విడుదల పొందాం, కానీ మా భూములు అన్ని కూడా ఆ పారసీక చక్రవర్తి వశంలోనే ఉన్నాయి. కాబట్టి మాకు మా భూమిని మేము పండించుకుని, అప్పుడు దున్నేవాడిది భూమి అనేది లేదు కదా అప్పటికి, మా భూమిని మేము పండించుకుని ఆ ఫలం మేము పొందే కృప మాకు అనుగ్రహించని అడుగుతున్నారు. అంటే ఎప్పుడు బుద్ధి వస్తుందంటే మనిషికి, బాధపడి పడి పడి చివరికి ఇక నా వల్ల కాదు, నా వల్ల వాళ్ళు ఎప్పుడు మొరపెట్టారు? ఐగుప్తీలు ఆ పని చేయలేనప్పుడు మొరపెట్టారు. నేను ఉన్నాను, మొర విన్నానని దేవుడు ఎప్పుడు అన్నాడంటే, వారు ఆ కఠినమైన సమయంలో మొరపెట్టినప్పుడు విన్నాడు. అదే కాదు, న్యాయాధిపతుల సమయంలో ఉన్నాడు, రాజులు పెట్టే బాధల సమయంలో విన్నాడు. ప్రతి సమయంలో మొర్ర వింటూనే ఉన్నాడు, మళ్ళీ క్షమిస్తూనే ఉన్నాడు, మళ్ళీ రక్షిస్తూనే ఉన్నాడు, మళ్ళీ తిరుగుబాటు మనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ నెహెమ్యా గ్రంథకర్త ఈ ప్రార్థన ఎందుకు గుర్తు చేశాడు ఆ ప్రజలకంటే, మీ పితరులు ఇలా తప్పిపోయారు కాబట్టి మీరు ఒకసారి ఒప్పుకోండి, మీరు అట్లాగే తప్పిపోయారు కాబట్టి మీ గురించి కూడా మీరు ఒప్పుకోండి. చాలా చక్కగా తేలిగ్గానేస్తారు. ఎందుకు చేశాడు ఆదాము ఆ పని, అవ్వమ్మ ఎందుకు చేసిన ఆ పని అని. నిజంగా చూస్తే ఆదాము అవ్వ కంటే కూడా చాలా స్పీడ్ గా చేసేస్తాం మనమే కనుక పరిస్థితులు ఉంటే. అవ్వమ్మని ఆదాముని నిందించడం కాదు, కానీ ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఎట్లా ప్రవర్తిస్తామని ప్రశ్నించుకుని ఎన్నిసార్లు దేవుడు క్షమించాడు క్షమించాడు క్షమించాడు. ఇప్పుడు మన కాలంలో ఉన్నాం. ఇక చాలు అని నోవాహు కాలంలో ఆ ఓడ ఎట్లాగైతే మూసివేయబడిందో, అట్లాగే ఇక కృప కాలం సమాప్తి ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. దేవుని దగ్గర ఉన్న కుమారుడికే తెలియదు అన్నాడు ఆ గడి. కాబట్టి ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. పర్వాలేదు, ఇవాళ తిరుగుబాటు చేస్తే రేపు క్షమిస్తాడు, రేపు తిరుగుబాటు చేస్తే ఎల్లుండి క్షమిస్తాడు అనుకోకుండా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పి మన పాపాలను మనం ప్రాయశ్చిత్తార్థం దేవుని సన్నిధిలో ఒప్పుకుని, నేడే నీవు నాతో పరదేశంలో ఉన్నావు అనే గొప్ప వాగ్దానం మనం పొందుకోవాలి అంటే ఎప్పటికప్పుడు రాత్రి పడుకునే సమయంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకుని, యూదులు రాత్రి పరుండిపోయే సమయంలో వాళ్ళు చెప్పేవాళ్ళు అంట, దేవా నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని. తెల్లవారి సజీవ లెక్కలు ఉంటే లేచి నన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలని చెప్పుకున్నాడంట. అలాగే మనం కూడా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరిశీలించుకుని, దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్నిసార్లు తప్పిపోయావు. ఒకవేళ తప్పిపోకుండా ఉండటం అనేది మనకు అసాధ్యమైతే, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఆ ఛాందస రోగం పట్టిన కుమారుడు తండ్రి అడుగుతాడు కదా, నాలో విశ్వాసం కలిగేటట్టు నువ్వే చేయని అడుగుతాడు. అట్లా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా తప్పిపోకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ తప్పిపోతున్నాను, నాలో ఉన్న బలహీనత ఇది, తప్పిపోకుండా కాపాడు తండ్రి, నీ నిత్య జీవ ప్రవేశం నాకు కలిగించని చెప్పి ప్రార్థించుకున్నట్లయితే, ఈ నెహెమ్యా గారు చేసిన ప్రార్థన గాని, దానియేలు చేసిన ప్రార్థన గాని, ఎజ్రా గారు చేసిన ప్రార్థన గాని, ఎవరి ప్రార్థనలైనా మనం చదివేటప్పుడు ఆ ప్రార్థనల ద్వారా మన జీవితంలో మనం ఏమి సరిదిద్దుకోవాలని సరిదిద్దుకున్నట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనములు వ్రాయించిన దేవుడు మన పట్ల సంతోషించి బళ నమ్మకమైన దాసురాలని చెప్పి మనల్ని ఆయన సన్నిధికి పిలుచుకుంటాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, ఏ ఆటంకం లేకుండా నాయన చివరి వరకు కూడా వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహించిన మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి నాయన మరొక దినం నీ వాక్యాన్ని అలా ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించమని, వచ్చిన వారందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి నాయన ఏ సమయమైనా నువ్వు వచ్చినా కూడా మేము సిద్ధము అనే స్థితిలో బుద్ధిగల కన్యకల వల్లే
ఆ రాజకుమారుడు రాగానే రాజకుమారుడితో ఎట్లాగైతే పెండ్లి విందులోకి వెళ్ళాడు, అట్లా ఆ విందులో పాల్గొనగలిగే అర్హత మేమందరం పొందుకునే భాగ్యం దయచేయమని, అట్టి అర్హత అనేక మంది పొందుకోవడానికి నాయన మాకు ఇచ్చిన తలాంతిని మేము ఉపయోగించగలిగే కృప దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.